హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ అయింది. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట్లో చూసినా కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభను చూస్తూ ఉన్నారు. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూసినట్లుగా జనసేన ఆవిర్భావ సభను చూశారు జనాలు. నాకు తెలిసి దేశంలో మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి ముందు ఏ నాయకుడు కూడా దిగిదుడిపాయి. ఎందుకంటే అంత క్రేజ్ ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో లేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను లక్షల్లో వ్యూస్ ఒక్కొక్క ఛానల్కి సంబంధించి, అది కూడా లైవ్ కౌంట్ చూస్తే ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించి 15,000, 20,000, 30,000 మంది లైవ్లో చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది చూస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది అర్థమవుతుంది. ఇక చూస్తే సభకు సంబంధించి నిన్న చాలామంది నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ గెలుచుకున్న 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు కూడా మాట్లాడడం జరిగింది. గతంలో జనసేన పార్టీ పైన ఒక విమర్శ ఉండేది. ఎప్పుడు చూసినా కూడా సభా వేదికలపై పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉంటారు, మిగతా నాయకులందరూ కింద ఉంటారు, ఎప్పుడు కూడా నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు పైకి పిలవరు అని చాలామంది చాలాసార్లు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అంటే నాకు అనిపించింది ఏంటంటే జనసేన పార్టీని లీడ్ చేసేది పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ గారు. వీళ్ళిద్దరు స్టేజీపై కనబడేవాళ్ళు. ఎందుకు అంటే అప్పటికి జనసేన పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు లేరు. వీళ్ళిద్దరే పార్టీని లీడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరే స్టేజీపై కూర్చొని మిగతా కార్యకర్తలకు, నాయకులకు వీళ్ళు దిశానిర్దేశం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. అందుకే నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభా వేదికపై ఈ ప్రజాప్రతినిధులందరూ కూర్చోవడం, అలాగే వెనకాల జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, మిగతా నాయకులు, తెలంగాణ సంబంధించినటువంటి నాయకులందరూ కూర్చోవడం అనేది కన్నుల పండుగగా కనబడింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు సమయం కోసం ఎదురు చూస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు తగు న్యాయం చేస్తాడనేది నిన్న ఆ సభా వేదికను చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ గారి గత స్పీచ్లకి నిన్నటి స్పీచ్కి చాలా తేడా ఉంది. చాలా మెచ్యూరిటీ, ఎక్కడ కూడా మాట దొరలలేదు. అలాగే చాలా బ్యాలెన్స్డ్గా ఎన్నో విషయాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఆ మెచ్యూరిటీ లెవెల్ చూస్తూ ఉంటే మతిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా రాటుదేలారు. ముఖ్యంగా తన స్పీచ్ల్లో వాడి వేడి, అలాగే మునుపెన్నడూ లేని విధంగా ప్యూర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సనాతన ధర్మం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడనేది అర్థమైంది. ఎందుకంటే అంత క్లారిటీగా ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో ఎక్కడెక్కడ దాడులు జరిగినది లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరో ఒక జర్నలిస్ట్ రాసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్, లెఫ్ట్, రైట్ అంటూ క్లారిటీ ఉండదు ఆయనకు, ఎటు పడితే అటు దొరుకుతాడు అనే దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అంటే ఆ జర్నలిస్ట్ అక్బర్ అనే జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ పైన, న్యూస్ పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఇవాళకి నేను సనాతన ధర్మం ఎంచుకున్నది కాదు, దాని వెనకాల మా ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి రామనామం జపిస్తూ ఉండే కుటుంబం మాది, అలాగే నాకు దైవభక్తి ఎక్కువ. ఒకసారి చెగువీర అంటారు, మదర్ తెరిసా అంటారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, లేదా వల్లభాయ్ పటేల్ అంటారు, భగత్ సింగ్ అంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. వీళ్ళందరి ఫోటోలు వెనుక పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్కు క్లారిటీ లేదంటారు కదా, లేదు నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పాజిటివ్ నేను తీసుకున్నానని చెప్పే విధానం కూడా చాలామందికి, అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిపై నోరు పారేసుకుని డిబేట్లలో విచ్చలవిడిగా మాట్లాడిన అందరికీ ఒక సూపర్ క్లారిటీ ఇచ్చినట్టుగా నేనైతే అనుకుంటాను. ఇక ఇదే కాకుండా దేశంలో హిందీ భాష గురించి కూడా మాట్లాడారు. హిందీ భాషను కేంద్రం వివిధ రాష్ట్రాలపై రుద్దుతుందనేది ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నమాట. దానికి కూడా సూపర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిళనాడు సంబంధించిన సినిమాల గురించి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తూ, తమిళ సినిమాలు హిందీలో డబ్ ఎందుకు చేస్తారు, అలా డబ్ చేయకుండా తమిళ్లోనే ఉంచుకోవచ్చు కదా అని తమిళ సంబంధించినటువంటి సినిమా హీరోలు, ముఖ్యంగా ఈ తమిళ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి విజయ్కి, అలాగే అక్కడి ప్రభుత్వానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులో హిందీ భాషను అనవసరంగా రుద్దుతున్నారనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తమిళనాడులో ఒకటి బలంగా ఉంటుంది, వాళ్ళ భాషను వాళ్ళు చాలా గౌరవిస్తారు, కానీ ఇతర భాషలను వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు. ముఖ్యంగా చూస్తే మన తెలుగు సినిమాలు చూస్తే, తెలుగు సినిమాలు తమిళ్లో డబ్ అయితే వాళ్ళు చూడరు,
అదే తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయితే మనం విచ్చలవిడిగా చూస్తాం. మనకు రజనీకాంత్ తెలుసు, విజయకాంత్ తెలుసు, మనకు విజయ్ తెలుసు, అజిత్ తెలుసు, చోటా మోటా యాక్టర్ కూడా తెలుసు, నిన్న మొన్నటి వచ్చినటువంటి రంగనాథ్ కూడా మనకు తెలుసు. కానీ తమిళనాడు సినిమా ప్రేక్షకులకు మాత్రం మన తెలుగు స్టార్ హీరోలు కొంతమంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరూ తెలియరు. మన తెలుగు సినిమాలు తమిళ్లో డబ్ అవుతే చూడనే చూడరు. అలా పవన్ కళ్యాణ్ గారు మీ తమిళ సినిమాల్ని హిందీలోకి వివిధ భాషల్లోకి ఎందుకు డబ్ చేస్తున్నారు, చేయకండి అనే విధంగా ఆయన సూపర్ పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ 11 సంవత్సరాల్లో డొక్కి మొక్కిలు ఎన్ని తిన్నాయి, ఎన్ని అవమానాలు భరించారు, ఆయన పార్టీ పెట్టాలనే ఉద్దేశం ఏంటి, అలాగే తను సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదు, అలాగే రాజకీయాల్లోకి వస్తాననే ఆలోచన కూడా లేదు. అంటే ఆయన ఇంట్లో బయటకు వెళ్లకుండా పెంచారు, బయటకు వెళ్తే ఏమవుతుందో అని ఒక భయంలో పెంచారు. అలాంటి వ్యక్తి ఇవాళ సినిమా ఇండస్ట్రీలోకి రావడం, సూపర్ స్టార్ అవ్వడం, అలాగే రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగడం అనేది ఇదంతా దేవుడి రాసిన రాత అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా, అంటే నాదేమీ లేదు, నేను ఈ కాలంలో ప్రయాణం చేస్తున్నాను అంతే, భగవంతుడు ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతున్నానని చెప్పడం. ఎందుకంటే ఇదంతా నా వల్లే జరిగింది, నేను లేకుంటే లేదు, నేను కావాలని చేశాను, నేను అనుకొని చేశానని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇదంతా భగవంతుడు దయ అంటూ దేవుడి మీద పెట్టడం ఆయన నిజాయితీకి హ్యాట్సాప్ చెప్పాలి. ఇక జనసేన పార్టీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఇదొక పార్టీ అయినా, ఈ పార్టీలో ఎవడన్నా నాయకుడు చేరుతాడా, అసలు ఆ పార్టీకి ఒక గుర్తింపు ఉందా, గుర్తుందా అంటూ ఎన్నో రకాలుగా అవమానించారు. కానీ ఇవాళ రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ ఎదిగిన తీరు గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే ప్రతి గ్రామానికి 100 మంది నాయకులను తయారు చేయాలి, అలా దేశానికి ఒక 100 మంది అద్భుతమైన యువ నాయకులను తయారు చేసి పంపించాలనే నా స్వప్నం, నా ఆలోచన విధానం ఇది అంటూ పవన్ కళ్యాణ్ గారు తనొక్కడినే ఎదగాలని కాదు, నాలాంటి నాయకులు చాలా మంది రావాలి, ముఖ్యంగా దేశ రాజకీయాల్లో వాళ్ళంతా బలంగా నిలబడాలని చెప్పిన విధానం కూడా ఆయన, అంటే రాజకీయాన్ని చూసే విధానం ముఖ్యంగా సెల్ఫిష్ రాజకీయాలు కాకుండా తనొక్కడినే ఎదగాలని కాకుండా నాతో పాటు ఇంకా చాలా మంది ఎదగాలనే తీరుకి హ్యాట్సాప్ చెప్పాలి. ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఆరోగ్యం విషయం గురించి చెప్పారు. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన ఒక కింగ్ అని కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేటి, కానీ ఇవాళ అది కాదు. ఇవాళ జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఎవరెవరితో మాటలు పడాలి, వీటి వల్ల మానసికంగాను అంటే మెంటల్గాను శారీరకంగాను ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మొన్ననే ఆయన ఏదైతే కుంభమేళకు వెళ్ళినప్పుడు ఆయన బాడీ గురించి చాలామంది నీచంగా చండాలంగా ట్రోల్ చేశారు. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాను, అలాగే నా మెంటల్ స్టేటస్ కూడా దెబ్బతింటుంది, శారీరకంగా మానసికంగా నేను చాలా నష్టపోతున్నాను. ఎందుకంటే గతంలో నా గుండెలపైన బండరాళ్ళు పెట్టి కొట్టించుకునేవాడిని, కానీ ఇవాళ నా చిన్న కొడుకును కూడా ఎత్తుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ నేను తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను అని తన ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఫైనల్గా చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా చేసిన కామెంట్ గురించి మాట్లాడతారని. ఏదైతే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆయన మాట్లాడతారు, ఆఖరి పంచిస్తారేమో అనుకున్నారు, కానీ దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ ఇవ్వడం వేస్ట్ అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లే అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు అలా అన్నాడు అంటూ ఆయన ఎక్కడ మాట్లాడకపోవడం పవన్ కళ్యాణ్ గారు చేసిన బెస్ట్ పని. ఎందుకంటే అనవసరంగా ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం తప్పితే ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, మా అన్న ఇచ్చిన ఒక్క పంచుకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుందని అని అనుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చాలా లైట్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి సింపుల్ ఒక మాట చెప్పాడంటే, 11 సంవత్సరాల్లో నేను వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకు పరిమితం చేయగలిగాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన 21 స్థానాలు గెలుచుకుంటేనే ఇలాగా ఉంటే రేపు జనసేన పార్టీ 50-55 స్థానాలు, లేదంటే అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటనేది వైఎస్ఆర్సీపీ ఊహకే వదిలేస్తున్నట్లుగా నాకైతే కనబడింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన ఆవిర్భావ సభలో అద్భుతంగా మెచ్యూరిటీగా ఎక్కడ కూడా దారి తప్పకుండా, లైన్ తప్పకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరించారు. సభ కూడా చాలా అద్భుతంగా సాగింది. వచ్చిన వాళ్ళు కాస్త పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడడం కోసం కాస్త ఎమోషనల్గా మాట్లాడారు తప్పితే
పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా అద్భుతంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడే విధానం చాలా చాలా నచ్చింది.